మనం మన పెట్టిన ఖర్చు మనకు వచ్చింది అంతకు మించి ఏ 10 కోట్లు సంపాదించాలి 20 కోట్లు సంపాదించాలి మాకు లేదు. ఒక 10 కోట్లు సంపాదించాలి 20 కోట్లు సంపాదించాలి మాకు లేదు. టీటీఎస్ శివ బ్రో ఛానల్ అయితే పాపం ఒక స్టేజ్ లో అయితే చాలా మంచిగా ఉన్నాడు, బట్ ఒకళ్ళ వల్ల డౌన్ అయిపోయాడు. స్టేజ్ లో అయితే చాలా మంచిగా ఉన్నాడు, బట్ ఒకళ్ళ వల్ల డౌన్ అయిపోయాడు. ఎంతైతే సపోర్ట్ చేస్తున్నారు అది 100 కానీ 200 మెంబర్స్ కానీ నాకు చేసినట్టే ఆ బ్రోకి కూడా సపోర్ట్ చేస్తారని చెప్పని నేను Betting, we stand for that. We stand for you also. For you also. We stand for you also. For you also. సో హాయ్ గైస్, ఈరోజు అయితే మిస్టర్ డ్యూక్ ఛానల్లో ఎవరో కాదు మన వినీత్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో, మీరు? చాలా బాగున్నా. సో ఈ రోజు మేమిద్దరం కంబైన్డ్ గా లైక్ బ్రో వచ్చేసి స్టంట్లు చేస్తారనమాట ఒంగోలులో. బాగా ఫేమస్ పర్సన్. నేను వచ్చి మీకు తెలిసిందే రైడ్స్కి వెళ్తుంటా. లదాఖ్ 3 times అయిపోయింది, నేపాల్ 2 times అయిపోయింది. అండ్ త్వరలో మేము ఇద్దరం కొలాబరేట్ అవ్వబోతున్నాం. లదాఖ్ కొలాబ్ అయితే అవుతున్నాం. సో ఇంతకు ముందులాగా కొంచెం కన్ఫ్యూజన్ గా ఏమి ఉండదు. ఈసారి ఏం జరిగినా సరే ఒక క్లారిటీగా ఉంటాయి. సో మనమైతే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, ఏం కాన్సెప్ట్ బ్రో? కిల్ బెట్టింగ్ యాప్స్. సో కిల్ బెట్టింగ్ యాప్స్ అనేది వద్దులే కానీ జోదం అనుకుందాం. ఎందుకంటే చేసేవాళ్ళు కూడా జూదాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. సింపుల్ గా జూదం. బట్ తెలుగు ఆడియన్స్ అందరికి జూదం అనేది తెలిసింది. ఏదో తెలీదు వీళ్ళంతా. సమ్ ఇంగ్లీష్ పీపుల్స్ ఉంటారు, కొంతమంది మనం సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఒక్క లాంగ్వేజ్ వాళ్ళు ఉండరు కదా. అవునవును. మనం ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది తమిళ వాళ్ళు ఉంటారు. నాకు తమిళ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. బట్ వాళ్ళకి కూడా తెలియదు కదా, ఇది మన ఏపీ తెలంగాణ ఒక్కదానికే కాదు కదా, అవునవును, ఆల్ ఓవర్ ఇండియాకి. సో ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా స్టార్ట్ చేద్దామంటే, అసలు ఇది ఇంటర్వ్యూ కాదు, జస్ట్ ఒక క్యాజువల్ టాక్ లాంటిది మా ఇద్దరి మధ్యలో. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం మీట్ అయ్యాము, ఒక లాగ్ చేద్దామని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ అంతే. బట్ దాంతో పాటు కొన్ని కొంతమంది యూత్ ఉన్నారు, యూస్ఫుల్ అయ్యి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఈ టాపిక్ అయితే తీసుకొచ్చాం. సో ఎలా వచ్చారు అసలు ఈ రైడ్స్ లోకి ఎలా వచ్చారు? ఈ స్టంట్లు ఇవన్నీ ఎట్లా అంటే, నాకు యాక్చువల్ గా బైక్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఈవెన్ చిన్న బండి వెళ్తున్నా సరే నేను అంతే చూస్తాను. మరి చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి యాజ్ ఏ బైకర్ గా నాకు అది తెలుసు. లైక్ ఎలా అంటే, మన చిన్న ఏజ్ నుండి బ్లడ్ అలా చిన్నప్పుడు నేను ఇప్పుడు లైక్ 6th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు 2 legs వెనక పెట్టి ఫ్రంట్ టైర్ క్లచ్ బండి అప్పట్లో క్లచ్ బండి అది ఫస్ట్ నేను చేసింది. ఇట్లా బ్రేకింగ్ ఇవన్నీ ఉంటాయని మనకు తెలియదు స్టార్ట్ చేసినప్పుడు నాకు. నేను ఎప్పుడైతే అంటే కొంతమంది కొన్ని మాటలు వచ్చినాయి అంటే, నేను స్టార్ట్ చేయకముందు ఇక్కడ ఒంగోలులో నేనే ఫస్ట్ ఇట్లా మాటలు వచ్చి, అరే వాడు చేయగలిగింది మనం చేయలేమా అనే కాన్సెప్ట్. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఏమొస్తుంది, నువ్వు నీ నుండి 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు వాళ్ళకి నువ్వేం ప్రమోట్ చేస్తున్నావు అనేది మంచిగా గుడ్ ఆర్ బ్యాడ్ అంతే. అది ఉంటుంది. అంటే మీరు అడిగిన దానికి నేను అంటే స్టంట్స్ ఎలా స్టార్ట్ చేసావు, ఏంటి నీ జర్నీ ఎలా అని అడిగారు కదా మీరు. అందుకని నేను ఇట్లా జరిగింది చెప్తున్నాను. నేను ఇట్లా ఒక అతను నన్ను ఇట్లా కొంచెం డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడాడు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. స్టార్ట్ చేశాను. నియర్లీ 4 years అవుతుంది స్టార్ట్ చేసి. 4 years నుంచి స్టార్ట్ చేయగా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాము. బట్ ఇంకా మధ్యలో కొంచెం ఎక్కువ డౌన్స్ ఉన్నాయి. ఇప్పుడు దెబ్బలు తగలడం నియర్లీ ఒక 16 times. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా 16 times crashes. ఓకే. మరి ఇంట్లో మమ్మీ డాడీ సపోర్ట్ ఏమనలేదా దెబ్బలు తగిలినప్పుడు? మమ్మీ అయితే లిటరల్ ఏమైనా చూసినావే వాళ్ళు దెబ్బలు తగిలినప్పుడు. అంతే, మనం ఒక స్టేజ్ తర్వాత మాట విన్నాం కాబట్టి ఇంకా మనం వినం కదా ఒక ఏజ్ తర్వాత. సో మమ్మీ తిట్టేవాళ్ళు, తిట్టరు, నవ్వుతారు. లిటరల్ ఎట్లా అంటే ఇంకా ఎక్కిరిస్తారు అంటారు చూసావా, అట్లా బ్లేమ్ చేసేవాళ్ళు. తగిలిందా, బాగా తగిలిందా, అయ్యిందా నీకు బాగా, చెప్పిన మాట విన్నందుకు అంతే. ఓకే. సో ఇప్పుడు
మీకు 5,000 ఫాలోవర్స్ ఉన్నామండి. Okay. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఓకే 5,000 ఫాలోవర్స్ ఉన్నా, 10,000 ఫాలోవర్స్ ఉన్నా, 1000 ఫాలోవర్స్ ఉన్నా, ఇప్పుడు లిటరల్లీ 100 ఉన్నా సరే Okay. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకుందాం, ఓకే మీకు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వచ్చింది, సారీ జోదం ఒకటి వచ్చింది ఓకే ప్రమోషన్ చేయమని, అది 1x బెట్ సంథింగ్ ఏదో వాట్ ఎవర్ వాట్ ఎవర్ యాప్ అయినా సరే వచ్చింది మీకు. ఓకే మీరు దాన్ని ఇప్పుడు దాకా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మీకు ఒక 25 times 30 times అప్రోచ్ అయ్యారు. ఒక గుడ్ అమౌంట్, అదొక గుడ్ అమౌంట్. ఎలా అంటే తను అమౌంట్ అయితే నేను చెప్పను, లదాఖ్ వెళ్ళి రావచ్చు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్తో. సో అలా అమౌంట్స్ ఇస్తానని చెప్పేసి మిమ్మల్ని రీచ్ అయ్యారని చెప్పేసి నాకు తెలిసింది. అవును సార్ నిజమే ఇది. లిటరల్లీ నియర్లీ ఒక 27 యాప్స్ నాకు ఓకే 27 యాప్స్ దాకా నన్ను అయితే ప్రమోట్ చేయి, నీకు ఏది కావాలంటే అది. బట్ నాకు మమ్మీ నేర్పించింది ఏంటంటే అసలు జోదం అనేది వద్దు. ఓకే నేను సింపుల్ గా చెప్పేసాను. అంటే వస్తాయి కదా, మనీ వస్తాయి కదా. చాలా మంది మన ఆంధ్ర ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా డబ్బులు ఒకటి పొట్టగొట్టి మనం తింటాం ఎందుకు బ్రో, తిన్న అరిగిద్ది అంటారా మీరు? డబ్బులు ఒకటి పొట్టగొట్టి మనం తింటాం ఎందుకు బ్రో, తిన్న అరిగిద్ది అంటారా మీరు? మీరు చెప్పండి. నేనైతే చెప్తా వద్దని. సో సేమ్ దాన్ని ఏమంటారు, సేమ్ థియరీ నాది కూడా. ఓకే ఇప్పుడు నీ చేతిలో తీసుకొని నేను తింటే నాకు ఎలాగా? ఓకే లేకపోయినా పర్లేదు. ఫస్ట్ థింగ్ ఒక చిన్న విషయం ఏంటంటే మనకు ఉండటానికి తినడానికి ఇంట్లో వాళ్ళు ఉంది, ఇంట్లో వాళ్ళు పెడతారు మనకి. ఇప్పుడు మనం అంత కష్టపడి ఆ ఫ్రాడ్ యాప్స్ అవన్నీ చేసి మనం తీసుకెళ్లి ఇంట్లో కట్టలు కట్టి దాచి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు నా ఉద్దేశం అయితే. బట్ అందరిది ఇలా ఉండదు సిచ్యువేషన్, కొంతమంది పూర్ పీపుల్స్ ఉంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే అసలు బెట్టింగ్ అనేది వద్దు అనేది నా డిసిషన్. మీరేమంటారు? నా డిసిషన్ మీకు అంటే వింతగా అనిపించిందా? వింతగా అనిపించడం ఏముంది, నన్ను నేను చూసుకున్నట్టయితే ఉంది పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ఫస్ట్ డే 1 నుంచి నేను బెట్టింగ్ యాప్స్ యాంటీగానే ఉన్నా, జూదాలకి చూసాను, జూదాలకి యాంటీగానే ఉన్నా. సో మనతో పాటు ఒంగోలులో కూడా చాలా మంది యాంటీగా ఉన్నారు. బట్ ఏంటంటే ఎక్కువ ప్రమోట్ చేయగలిగేది ఎవరు అంటే స్టంట్స్, రైడర్స్. సో బ్రో వచ్చేసి బైకర్ అనమాట. సో స్టంట్స్ చేసే వాళ్ళని బైకర్ అంటారు, ట్రావెల్ చేసే వాళ్ళని రైడర్స్ అంటారు. సో ఎక్కువ యూత్ బాయ్సే కాబట్టి ఆడేది. బెట్టింగ్ గేమ్స్ ఎక్కడైనా సరే అమ్మాయిలు ఆడరు, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. బాయ్సే ఆడతారు, బాయ్సే అలవాటు. 99% బాయ్స్ ఆడతారు. ఆ 1% ఎక్కడో ఉంటారు అమ్మాయిలు, వాళ్ళు ఆడతారు. ఈ బాయ్స్ కూడా 13 to 20 ఏజ్ బిలో వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 20 to 23 13 నుంచి ఒక 15 నుండి 15 to 25 ఏజ్ మధ్యలో వాళ్ళు ఉంటారు. అసలు ఇంత డబ్బు ఉందా బ్రో బయట? అంత డబ్బు బయట ఉన్నా లేకపోయినా మన జోబుల్లో తీసి ఆడైతే వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు 1,00,000 ఆడతావు, నేను 1,00,000 ఆడతాను, అలాగే ఒక 100 మంది 1,00,000 ఆడతారు. ఎంత అవుతుంది అక్కడికి? హర్ష సాయిని ఒక తెలుగులోనే 10 million, ఇంకా తమిళ్లో ఛానల్ ఉంది, హిందీలో ఛానల్ ఉంది, దగ్గర 2-3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఉన్నాం కాబట్టి రీచ్ వస్తుంది. మనం అట్లాంటి ఇల్లీగల్ పనులు ఏం చేయట్లేదు కాబట్టి మనల్ని సపోర్ట్ చేస్తారు. బట్ ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు కొంతమంది బాధపడతారు. అండ్ మీకు కూడా చెప్తున్నాను, ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు రీచ్ రాలేదని అస్సలు బాధపడబాకండి, అస్సలు అంటే అసలు. ఎందుకంటే మంచి గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అంటారు, అది వాస్తవం నిజంగా. చిన్న విషయం ఏంటంటే నాకు కొంతమంది, నేను రీసెంట్ గానే స్టార్ట్ చేసిన ఛానల్, దాంట్లో నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. సో నేను ఇదే విషయం మమ్మీతో డిస్కస్ చేశాను. నేను ఏదైనా మా అమ్మకి చెప్తాను, ఎందుకంటే సపోర్టివ్ మమ్మీ కదా ఫస్ట్ నాకు. నేను మా అమ్మతో ఇట్లా కామెంట్ ఒకటి పెట్టారమ్మా, ఇట్లా ఇంట్లో వాళ్ళని పెడతా అంటే నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం అని చెప్పింది ఒకటేమా. అంతే, ఇంకా సింపుల్ వర్డ్ ఆన్సర్ అది మా అమ్మ చెప్పిన విషయం. ఒక్కటే గాయస్, బ్రహ్మానందం గారు కూడా చెప్పారు, మన వెనక ఒకడు మాట్లాడుతున్నాడు అంటే, మన వెనక ఒకడు బ్యాడ్ థింగ్స్ చేస్తున్నాడు అంటే, మన వెనక ఒకడు బ్యాడ్ గా నలుగురికి స్ప్రెడ్ చేస్తున్నాడు అంటే, మనం ముందున్నాం, వాడు మనం వెనుకున్నాడు. అంతే అంతే, లాజిక్ ఈ సింపుల్. మనం ముందున్నాం కాబట్టి వాడు మన వెనక మాట్లాడుతున్నాడు. లాజిక్ ఈ సింపుల్. మనం ముందున్నాం కాబట్టి వాడు మన వెనక మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఉన్నాం, అదే మనం ముందున్నాం, అది రియలైజ్ అవ్వాలి. మనం ముందున్నాం అనేది ఎప్పుడు రియలైజ్ అవ్వాలి. అది ఈ జనరేషన్ లో అయితే ఎవరి పని చూసుకోవడమే ఉత్తమమైన పని. సో మేమైతే జూదాలు వద్దని చెప్తున్నాం. అది ఒంగోలులో ఉన్న వాళ్ళైనా, ఆంధ్రాలో ఉన్న వాళ్ళైనా, ఈ వీడియో ఎవరు ఓపెన్ చేసినా సరే వద్దు. ఇది కూడా సీరియస్ గా వార్నింగ్ టైప్ లోనే చెప్తున్నాను. ఇప్పుడు మన ఒంగోలు సరే, మన చుట్టుపక్కల ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద అయితే మేము ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం. అండ్ నిన్న నేను ఒక్కడే ఉన్నా, అగెనెస్ట్ గా నిన్న ఒక్కడే ఉన్నా. ఈ రోజు 2 అయ్యాం, రేపు ఒక 4 అవుతాం.
తర్వాత ఒంగోలంతా ఒకటైతుంది, నువ్వు మీరు ఒక్కళ్ళు ఒకటే ఒకటైపోతారు. అదే. తర్వాత ఒంగోలంతా ఒకటైతుంది, నువ్వు మీరు ఒక్కళ్ళు ఒకటైపోతారు. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఒక సైడ్ అయిపోతారు చివరికి, చెప్తున్నాను. సో ఇప్పుడు దాకా చేశారు, ఇక మీదటైతే ఆపేయండి. అదొక్కటే బాగా క్లారిటీగా పెట్టుకోండి. ఇంకేంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సంగతులు, ఏంటి రైట్స్ అంటే ఇంకా ప్రెసెంట్ కొంచెం సిచ్యువేషన్ డల్ ఉంది. సో అందుకని నేను కొంచెం బైక్ రిపేర్ లో ఉంది, అది చేయించుకొని నెక్స్ట్ ఒక 2 months తర్వాత లడక్ అయితే ప్లాన్ చేస్తున్నాను. అది కూడా మీతోనే, ఎవరితో కాదు. అది ఆ లడక్ కూడా మీతోనే. ఇంకా మంచిగా మీరేమంటారు? మీరు మరి మాతో వస్తారా లేకపోతే మీరు అలా ఓన్లీ గర్ల్స్ వెళ్తారా? గాయ్స్, నేను సింగిల్స్ ఎందుకని మీ అందరికి తెలిసిందే. నేను సింగిల్స్ ఇంటికి. సో మనం ఎవరితో పెట్టుకోమన్నమాట, అమ్మాయిలు అనే థాట్ ఉండదు. మన పని ఏదో మనం చేసుకున్నామా, రీచ్ ఉన్నా లేకపోయినా ఏదో వీడియో పెట్టేసామా, మన ఆనందం ఇది. మన సెల్ఫ్ నేను చాలా సార్లు చెప్పా, యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అనేది ఏదైనా సరే, మేము జస్ట్ మాకు ఒక ఫ్యూచర్ లో ఒక మెమరీస్ లాంటివి అంతే. డబ్బులు వస్తే ఇంకా మంచిదే. డబ్బులు వస్తే మనకి ఇప్పుడు మన పెట్టిన ఖర్చు మనకు వచ్చింది. ఇంతకు మించి ఏ 10 కోట్లు సంపాదించాలి, 20 కోట్లు సంపాదించాలని మాకు లేదు. ఒక అతను 8 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడంట, అతనిలాగా మనకు కట్టాలని ఆశ అయితే లేదు. ఇంకొక అతను దుబాయ్ ఎక్స్పోర్ట్ చేస్తాడు డబ్బులన్నీ, మనకు అయ్యేది తెలియదు. మనకు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారంట. అది సో అది గాయ్స్, ఇంకేంటి బ్రో సంగతులు చెప్పాలి బ్రో మీరే. సో ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ గా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో తప్పకుండా మిస్టర్ డ్యూక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే TTS శివ బ్రో ఛానల్ అయితే పాపం ఒక స్టేజ్ లో అయితే చాలా మంచిగా ఉన్నాడు, బట్ ఒకళ్ళ వల్ల డౌన్ అయిపోయాడు. ఒకళ్ళు చేసిన పనికి మీరు నాకంతా అయితే సపోర్ట్ చేస్తున్నారు. అది 100 కానీ 200 మెంబర్స్ కానీ నాకు చేసినట్టే ఆ బ్రోకి కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అడుగుతున్నాను కూడా మిమ్మల్ని. సో until then keep supporting. మీ అందరి లవ్ తో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం. కిల్ బెట్టింగ్, we stand for that.